మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన కందుకూరులో చూసినట్లయితే 2 రోజుల నుంచి వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. అదేవిధంగా 3 రోజులు కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి చెప్తుంది. వాతావరణంలో మార్పు వచ్చేసింది. జనాలు బయటికి రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అదేవిధంగా దీనివల్ల వ్యాపారస్తులు కొంచెం ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మాట కూడా అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరేంటి? సార్ వర్షాలు అయితే పడుతున్నాయి 2 రోజుల నుంచి, ఇలానే 3 రోజులు ఇలానే ఉంటుందంట. సో మీ బిజినెస్ ఎలా ఉంది ఇప్పుడు? బిజినెస్ జనాలు బయటికి రావట్లేదు, మరి కీతంగా ఉంది. సో ఇలా ఉంటే ఇబ్బంది ఫేస్ చేస్తారు. అవును. అంటే ఇదేనా ఇంకేమైనా పని చేస్తూ ఉంటారా సార్ మీరు? మేము ఆటో చదువుకుంటాము, ఆటో ఒకటి ఇంకేం చేయం. దీని మీద బతకాల. అలా అంటే ఇప్పుడు వర్షాలు ఇలానే కంటిన్యూ అయితే ఎలా సార్ మీకు? ఏం చేస్తాము, ఇంకా తప్పదు అట్లా దీని మీద బతకాలి. సో వర్షాన్ని ఆపలేము, ఎండని ఆపలేము, మనం ఏం చేయలేము, కానీ బిజినెస్ అయితే ఇబ్బంది కాదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరేంటి? మాధవరావు. సార్ 2 రోజులు చూసినట్లయితే వర్షాలు ఇలానే ఉన్నాయి, ఇంకా 3 రోజులు కూడా ఇలానే పడతాయి అంటున్నారు. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? అన్నిటికీ ఇబ్బంది మేడం. రైతులు ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, ప్రతిదీ ఇబ్బంది. వర్షం ఆగిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్ ఒకవేళ బిజినెస్ లాస్ అవుతుంది, ఒకవేళ పబ్లిక్ మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? రాకుండా తప్పదు కదా మేడం, ఎవరి అవసరాలు వాళ్ళు ఉంటాయి, రావాలి, ఎవరి అవసరాలు తీసుకొని పోవాలి. అవసరం లేకుండా ఇంట్లో ఉండమని చెప్తాం ఎవరైనా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరేంటి సార్? బ్రహ్మారావు. సార్ మీ బిజినెస్ ఎలా ఉంది ఇప్పుడు? బాగా వర్షాలకి బాగా తక్కువ ఉంది, ఇంకా 3 రోజులు కూడా ఇలానే ఉంటుందంట. ఇంకా ఇబ్బంది పడతారు జనం. ఓకే సార్, పబ్లిక్ మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? బయటికి రాకుండా ఇళ్లలో ఉండటం మంచిది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందమ్మా. కోవూరు రోడ్డు అది ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని బాధ్యత వహించాలి నేను కోరుకుంటున్నా. నమస్తే తాత, మీ పేరేంటి? నా పేరు మాలకొండయ్యమ్మ. తాత, వాతావరణంలో మార్పులు వచ్చాయి, వర్షాలు అయితే పడుతున్నాయి, ఇంకా 3 రోజులు ఇలానే పడతాయి అంటే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? ఏముందమ్మా, ఈ జాగ్రత్త ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లకాయల విషయంలో తడవకుండా చూసుకోవాలా. ఈ వాతావరణం బాగలేదు, ప్రతి వాళ్ళకి జలుబులు దగ్గులు జ్వరాలు వస్తున్నాయి. అందుకని ఈ ఇంట్లో పెద్దవారు చాలా జాగ్రత్తగా తీసుకోవాలా. స్కూల్కి పంపించేటప్పుడు తడవకుండా పంపించుకోవాలా, లేదనుకుంటే ఒక పూట సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండాలా. ఊర్లో మాత్రము మంచి వర్షాలు పడ్డాయి, అన్ని గుంటలు సకాలంగా నిండినాయి. ఇంకా సంవత్సరం దాకా ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా అందరూ. అయితే ఇక్కడి నుంచి ఆగిపోతే అందరూ బాగుంటుంది, రైతులకి అందరికి బాగుంటుంది. ఇక్కడి నుంచి ఆగిపోతే రైతులు పంటలు వచ్చినాయి కదా, అన్ని బాగుంటాయి, కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేస్తారు. అంతే తల్లి. సో చూసారు కదండి, మన కందుకూరు ప్రజలైతే జాగ్రత్తగా ఉండండి, బయటికి రావద్దు. సో ఇలానే 3 రోజులు వర్షాలు ఉంటుంది, మా బిజినెస్ కొంచెం లాస్ ఉంది, కానీ తప్పదు కదని చెప్పేసి పబ్లిక్ అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే కందుకూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాలు అయితే కుంటలు అన్ని నిండిపోయాయి, పొలాలు అయితే బాగా పండాయి. సో ఇప్పటి వరకు ఆగిపోతే బాగుంటుంది, ఇలానే వర్షాలు పడితే ఇబ్బంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే పబ్లిక్ చెప్పడం అయితే జరుగుతుంది. సో మేము కూడా చెప్పడం విషయం ఏంటంటే బయటికి రాకుండా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం ఫీవర్స్ అన్ని ఎక్కువ వస్తూ ఉంటాయి, అవి రాకుండా ఉండాలంటే కొంచెం బయటికి రాకుండా ఉండాలని చెప్పి మేము కూడా అనుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతోనే మీ శివకుమారి.